అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కీ లాగ్స్. ఈరోజు గోధుమ రవ్వతోటి దోశ చేస్తున్నాను. ఒక అరకప్పు గోధుమ రవ్వ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని గోధుమ రవ్వలో పెరుగు వేసుకొని కొంచెం వాటర్ పోసేసి మొత్తం కలిపేసి నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని దానిలో పచ్చిమిరపకాయలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, ఒక హాఫ్ కప్పు ధనియాలు, కొంచెం ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని అవి వేపుకోవాలి. నానబెట్టుకున్న గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. పట్టిన పిండిలో కొంచెం వంట సోడా, మామూలు ఉప్పు, వేసేసి బాగా కలపాలి పిండిలో. తర్వాత మనం వేపుకున్న అవన్నీ చట్నీకి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని చట్నీ మిక్సీ చేసుకొచ్చుకోవాలి. ఒక కళాయి పెట్టేసుకుని వేడైన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి. ఈ విధంగా గోధుమ రవ్వ దోశ రెడీ అండి.